సో ఒక యునిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. జంజాల గారితో ఈ అబ్బాయిని పోల్చడానికి ప్రప్రథమైన కారణం ఏంటంటే, ఈ అబ్బాయికి గల ఈ ఈ ఇప్పుడు తను చాలా సైలెంట్‌గా మాట్లాడతాడు. నువ్వు కూడా అవును, నేను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసావు. చేసే. చాలా తక్కువ మాట్లాడతాడు. అండ్ తను ఒక ఇంట్రోవర్ట్ కూడా. చాలా ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్. కానీ మీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, ఆ తక్కువ మాట్లాడటంలోనూ, ఆ నెమ్మదిగా మాట్లాడటంలోనూ, ఆ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్‌తో ఇంట్రోవర్ట్ ప్రతి పదంలోనూ ఒక వెటకారం, ఒక వ్యంగ్యం ఉంటుంది. అది అంటే ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అంటే నీతో ఇంటర్వ్యూలో వెటకారం, వ్యంగ్యం ఉండదు. అంత జెన్యూన్‌గా తను సిన్సియర్‌గా తన రైటింగ్‌లో సినిమాకి సంబంధించి వెరీ గుడ్ రైటర్. ఇంకా అది ఉంటుంది. అక్కడ ఒక పద్ధతిలో అర్థమై నవ్వుకుంటాం మనం. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఇతను ఏ ఉద్దేశంతో మనకి చెప్పాడని గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకుంటాం. అటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆ కుర్రాడికి. గుడ్. అది సినిమాకి వెళ్ళిపోతుంది చాలా చాలా చాలా. సో ఈ సినిమా ఎవరి హీరో అనేది పక్కకెడితే టెక్నికల్లీ తరుణ్ భాస్కర్. అతని కథలోకి నేను గాయపడ్డ సింహాన్ని, నా కథలోకి మేము పేరు చెప్పని హీరో గాయపడ్డ సింహం. సో మేము ట్రంప్ వల్ల తరుణ్ గాయపడ్డ సింహం. అంటే ట్రంప్ తరుణ్ భాస్కర్ని హర్ట్ చేశాడు, తరుణ్ భాస్కర్ నన్ను హర్ట్ చేశాడు, నా వల్ల ఇంకో హీరో ఎలా వచ్చాడు అనేది. అంటే మీ ఇద్దరికన్నా పెద్ద హీరోవా ఆయన? అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ యూ విత్ తరుణ్ భాస్కర్ విత్ డ్యూ రిగార్డ్స్ బికాస్ వెటరన్ బై యువర్. నేను ఇంకోటి చెప్పనా, నువ్వు అన్నదానికి నేను ఎందుకు అఫెండ్ అవ్వలేదంటే, యు ఆర్ టాకింగ్ అబౌట్ నంబర్స్ విచ్ ఐ అగ్రీ బికాస్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ నంబర్స్. నెంబర్స్ గురించి కూడా కాదబ్బాయి, అంటే నంబర్సే. నా ఉద్దేశం ఏంటంటే, ఐ లెట్ మీ పుట్ ఇట్ రైట్. అదేంటంటే, ఇప్పుడు నీకు ఒక స్లాట్ ఉంది జేడి అంటే, నువ్వు రెగ్యులర్గా సినిమా చేయవు, ఏదో ఎందుకు చేస్తావో నీకే తెలియాలి తప్పితే ఎదుటి వాడికి తెలియదు. అది కరెక్ట్. నాకు అదే బేసిక్ డౌట్ ఏంటంటే, నువ్వు చాలా స్క్రిప్ట్లు ఎగరగొట్టేస్తుంటావు ఈజీగా, కరెక్ట్, సునాయాసంగా. కరెక్ట్. నీ రెగ్యులర్గా సంపాదించుకుందాం ఉన్న ఆ యాటిట్యూడ్ కూడా లేదు నీకు, కాబట్టి హాయిగా ఉన్నాను. మైట్ బి. సో ఈ దీనిలో ఈ కథ అసలు నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసావు అన్నదే నేను ఫస్ట్. నువ్వు అన్నట్టు కామెడీలో ఇతనికంటూ ఒక ముద్ర ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ కశ్యప్ కాదు ఇంకో హీరో. ఇప్పుడు మన తరుణ్ భాస్కర్ హ్యాస్ హిజ్ ఓన్ మార్క్ ఇన్ హిజ్ ఓన్ కెపాసిటీ. వాట్ ఎవర్ మార్క్ ఐ హ్యావ్. బట్ ఇప్పుడు కామెడీలో తనకంటూ ఒక ట్రెండ్, తనకంటూ ఒక ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోని అతను. ఈజ్ ఎ యంగ్ గాయ్, ఈజ్ గాట్ వెరీ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ తను కూడా హీఈస్ ఆల్సో ఇంటూ వర్డ్ ప్లే. చాలా భలే ఉంటాయి అతను వర్డ్ ప్లేస్. యంగ్ గాయ్, న్యూ ఎంట్రెంట్, డూయింగ్ ప్రిటీ గుడ్. ఓకే, న్యూ ఎంట్రెంట్ అంటే న్యూ అంటే మరీ న్యూ కాదు. హీస్ ఎస్టాబ్లిష్డ్ హీరో అండ్ హీస్ గాట్ గుడ్ మార్కెట్ ఆల్సో. ఓకే, అసలు ఎప్పుడు రివీల్ చేద్దాం అనుకుంటున్నారు? మేబీ నాకు తెలిసి ఇవాళ ట్రైలర్ రిలీజ్ ఉంది, దాంట్లో ఏమన్నా చేస్తారా చేయరా అంటే 2 వర్షన్స్ ట్రైలర్స్ నాకు తెలుసు. ఒక వర్షన్లో ఇవాళ రిలీజ్ చేద్దామని, ఇంకొక 2-3 రోజుల తర్వాత దెర్ ఇస్ అన్ ఈవెంట్, ఆ ఈవెంట్లో రివీల్ చేద్దామా. నువ్వు ఈవినింగ్ రివీల్ చేసేటట్టయితే ఇందులోనే రివీల్ చేయి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎడిట్ అయ్యి పోస్ట్ అయ్యే టైంకి నైట్ అవుతుంది. ఇది ఎప్పుడు నైట్ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఎడిట్ చేయాలి కదా. అదే నాకేంద్ర ఏబుల్ టు టేక్ ఏ కాల్. అంటే వాళ్ళు చేయకపోతే అంటే మెక్సికన్ స్టాండ్ ఆఫ్ అంటారు దాన్ని. యా, కరెక్ట్. సో కాబట్టి అంటే తను కూడా రావటం కథలోకి ఎలా జరిగింది అంటే, తను ఫస్ట్ నుంచి లేడు, ఆ క్యారెక్టర్ ఉంది, కానీ అతన్ని అనుకోవడానికి కారణం ఏంటి అంటే, మళ్ళీ వీళ్ళంతా ఫ్రెండ్స్ మామూలుగా, పవన్, విజయ్. సో సరదాగా వాళ్ళు కలుస్తున్నప్పుడు రషెస్ చూసాడు సరదాగా. పవన్, కశ్యప్ చూపించారు. పవన్ తను చాలా మంచి ఫ్రెండ్స్. హీ వాజ్ లైక్, ఏ పవన్, నేను ఈ సినిమాలో ఉండాల్సిందే, నేను ఈ సినిమాలో ఉండాల్సిందే అని. పవన్ అడిగినట్టున్నాడు, ఈ క్యారెక్టర్ ఒకటి అలా అనుకుంటున్నావు అంటే, నేను చేస్తాను, ఈ సినిమాలో ఉండాల్సిందే అని. తను అంత ఇన్స్పైర్ అయ్యాడు. గ్రేట్, చాలా గ్రేట్. సో దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రోక్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది సినిమా. అవును, ఆ ఇప్పుడు శ్రీనివాస్ కశ్యప్ని ఆ క్యారెక్టర్ చేయమని అడిగారంట కదా, నువ్వే చేసి కరెక్ట్ వీడిని ఎందుకు మళ్ళీ కరెక్ట్. అంత అంటే నార్మల్గా
కొత్త వాళ్ళు అందరూ చాలా మంది డైరెక్టర్లే క్యారెక్టర్స్ చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది వై హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద రోల్? ఇది మళ్ళీ అతను లేడు కనుక చెప్పగలను. అతను ఉంటే మళ్ళీ నేను పద్ధతిగా చెప్పాలి, హాయిగా చెప్పచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ తను కాదు ఈ రోల్ ఫస్ట్, వేరే యాక్టర్తో కొన్ని రోల్ తీశారు. ఓకే, వేరే కొంచెం తెలుసున్న యాక్టర్తో. బట్ వీళ్ళు అనుకున్న ఆ క్యారెక్టర్ కానీ, ఆ న్యూయాన్సెస్ కానీ, ఆ క్యారెక్టరేషన్ కానీ రాలేదని ఫీల్ అయ్యారు అందరూ. ఇప్పుడు ఒక్క కశ్యపే ఫీల్ అయితే తన కోసం తను రాసుకున్నాడా అనుకునే మనకు చిన్న లేకపోతే సెల్ఫిష్నెస్ ఎక్కడ ఉన్నది అనుకుంటాం. ఎందుకంటే తను కూడా నటుడే కదా, నేచర్ తను దర్శకుడితో పాటు నటుడు కూడా. కానీ నిర్మాతలందరూ తీసుకున్న డెసిషన్, అందరు నిర్మాతలు, పవన్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, భాను అవ్వచ్చు, విజయ్ అవ్వచ్చు, నువ్వు బికాస్ తను చెప్పే స్టైలు, తను చెప్పే విధానం, కథ చెప్తున్నప్పటి నుంచి విశ్వాస్ అనే క్యారెక్టర్ పేరు ఇది, ఈ పర్టికులర్ క్యారెక్టర్ తను చేసింది. సో విశ్వాస్ ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అని క్యారెక్టర్ చెప్తున్నప్పుడు, అరే నువ్వు ఇంత బాగా చేస్తున్నప్పుడు మళ్ళీ అతన్ని ఎందుకు నువ్వే చేశాను, అలా అతని క్యారెక్టర్లోకి వచ్చాడు. అంతేగాని అతను మొదటి నుంచి అతన్నే అనుకుని రాసి, అతని కోసమే రాసి అవన్నీ అంతలేదు.